మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. దీన్ని దాచుకోవడం అంటారు. కాదు, దోచుకోవడం అంటారు. నువ్వు నా మనసు దోచుకున్నట్ట? మాటలు అనవసరం. అది నాకివ్వు. ఎందుకు? ఇవ్వమని చెప్తున్నాను కదా. నన్నే వద్దనుకున్న దానివి ఈ లాకెట్ మాత్రం ఎందుకు? నేనేమీ లాకెట్ ని ఉంచుకోవడానికి అడగట్లేదు. మరి ఎందుకో? మళ్ళీ అక్కడ ఇక్కడ పడేస్తావేమోనని. పడేస్తే ఏమవుతుంది? నీ గుండె ముక్కలైపోతుందా? కాదు, లాకెట్ పగిలిపోతుంది. మన బంధం చాలా గట్టిదానంది, అంత తేలిగ్గా పగలదు. సర్లే, ముందు లాకెట్ ఇవ్వు. ఏంటి మూడు సరసం? దీన్ని సరసం అంటారా? సరసం గురించి తెలిస్తే అలాగే అంటారులే గాని, ఇంతకీ ఇది నీకెందుకు ఇవ్వాలి? మళ్ళీ పడేసావనుకో అమ్మా నాన్నల కంట పడుతుంది. వాళ్ళ కంట్లో పడితేనే కదా మన పెళ్లికి వాళ్ళు పందిరి వేస్తారు. ఇంకా అశ్విన్. ఆపినా గాని ఆగదు మన ప్రేమ. అలాగా? కానీ నేనాగను, వెళ్తాను. ఏయ్ ఆనంది, ఆనంది. మరి నీ పెళ్లి సంగతి? నా పెళ్ళేంటక్కా? పెద్దలు కుదిర్చిన పెళ్లికే ఇన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. అలాంటిది మీ ప్రేమ పెళ్లి వరకు రావాలి అంటే ఇంకెన్ని ఆటంకాలు దాటాలి? ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకక్కా? ఎందుకంటావేంటే, అవతల మా మామయ్య గారి తమ్ముడు కొడుక్కి నిన్ను చేసుకోవాలనుకుంటున్నారంట. ఈ విషయం నీకు తెలుసా? తెలుసు. మరి తెలిసి సైలెంట్ గా ఉంటావేంటే? ఏం చేయమంటావక్కా? వెంటనే అశ్విన్ గురించి అమ్మ నాన్నలకి చెప్పు. అక్క, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నా కాదే పిచ్చి, నువ్వే పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు. నేనేం చేశానక్కా? ఏమీ చెయ్యట్లేదు, అదే నా బాధ.